వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక సింపుల్ డిజైన్ చేసుకుందామండి. దీనికోసం నేను బీడ్స్ అయితే ఇవి యూజ్ చేసానండి. ఇవి వచ్చేసి ఫ్లాట్గా ఉంటాయి, రింగ్స్ అయితే కాదు. ఇలా ఫ్లాట్గా ఉంటాయి, కాకపోతే మధ్యలో ఒక చిన్న హోల్ అయితే ఉంటుంది. ఓకేనా. ఈ బీడ్స్ ఇప్పుడు వస్తున్నాయో లేదో నాకు తెలియదండి. నేనైతే ఎప్పుడో ఒక 2 years బ్యాక్ తీసుకొచ్చినాం అనమాట. ఇవి అలానే ఉండిపోయినాయి. నాకు ఎందుకో ఇవి వాడాలనిపించింది ఇప్పుడు, అంతే. ఓకే. వీటితో పాటు ఈ స్టోన్ రింగ్స్ కూడా యూజ్ చేసుకున్నాను. ఓకేనా. ఈ స్టోన్ రింగ్స్ వచ్చేసి మనము ఇంతకుముందు కూడా డిజైన్స్ అయితే చేసుకున్నాము వీటితోటి. ఇవి అలాగే 2mm సైజులోని కొన్ని బీడ్స్ తీసుకున్నాను. ఈ బీడ్స్ వచ్చండి, మీరు ఇట్లాంటి కలర్ ఉన్న బీడ్స్ అయితే వాడకండి. ఇందులో రౌండ్లోని ఈ గోల్డ్లో బీడ్స్ వాడకండి. ఇవి వచ్చేసి ఏంటంటే ఇవి మనకి మగ్గంలో వాడేవి, యాంటిక్లో వస్తుంటాయి కదా మనకి, అవైతేనే కలర్ పోకుండా ఉంటాయి. ఇంకేనా. ఎందుకనంటే ఇవి పర్వాలేదు, బాగానే ఉంటాయి. కానీ వీటి విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇవి ర్యాపిడ్కే పోతుంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఇగో ఇలా ఉంటాయి. ఇంకో ఇలా ఈ బీడ్స్ వచ్చేసి త్వరగా పోతాయి అన్నమాట. చూసి తెచ్చుకోండి క్వాలిటీ. ఓకేనా. ఇకపోతే టాజిల్స్ వచ్చేసి ఇలా 2 కలర్స్ అయితే కట్ చేసుకున్నాను. కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ తీసుకొని శారీకి ముడేసేసుకోండి. ఆ తర్వాత శారీ పైన 2 ఇంచెస్కి డాట్స్ పెట్టుకోండి. ఓకేనా. ఆ తర్వాత డాట్ పైన వచ్చేసి కుచ్చేసేయండి. మళ్ళీ ఒకసారి కుచ్చేసి 3 వేసేసుకోండి ఇలా. ఆ తర్వాత ఈ బీడ్ ఒకటి తీసుకొని స్టోన్ రింగ్ తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఈ బీడ్ ఒకటి తీసుకోండి. ఫస్ట్ గోల్డ్ బీడ్ తీసుకోండి. ఇది ఓకేనా. ఇదొకటి తీసుకొని ఆ తర్వాత ఈ 3 తీసుకోండి. మళ్ళీ ఇదొకటి తీసుకోండి. తీసుకున్నాక టాజిల్ తీసుకోండి. తర్వాత మళ్ళీ ఇవి తీసుకోండి. ఇది వచ్చేసి మీరు ఇలా అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదనంటే కాస్త దగ్గరగా అయినా సరే చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఈ షేప్లో కట్టుకున్నా కూడా పర్వాలేదు. లూజ్ లేకుండా ముడేసుకోండి. ఇలా ముడేసుకున్నాక ఈ బీడ్ లోపల నుంచి తీసి నీడిలు ఇలా కట్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకొక డాట్ దగ్గర ముడేసేసుకొని వీటి ప్లేసుల్లో మీరు వేరే బీడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. ఓకేనా. సేమ్ ఇదే కాకపోతే ఏ బీడులకు ఆ బీడ్కే ఉంటుందిలే, కానీ అవైలబుల్గా లేకపోతే మేబీ ఉంటుండొచ్చు ఇవైతే బీడ్స్ అయితే.
ఇది శారీ అండి. దీనికి నేను ఇలా చేశాను అంతే. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కుట్టడానికి అయితే, ఓకేనా. అందుకని మొత్తం చేయలేకపోయాను, కానీ చేసిన తర్వాత అయితే ఒక షార్ట్ అయితే పెట్టేసుకుందాం, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే వెల్కమ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఈ పట్టు చీరకి మంచి గ్రాండ్ డిజైన్ చేయొచ్చులే, కానీ అండి ఇది అర్జెంట్ చీర అండి. ఇందాకే పంపించింది. 2 శారీస్ ఉన్నాయి. ఈ నైట్ లోపల కుట్టేసి ఇచ్చేయాలన్నమాట. ఇంకా మనకి టైం లేదు, హెవీగా అయితే ఏమీ ప్లాన్ చేసుకోలేదు. అందుకని ఇలా సింపుల్గా ముగించేసేసాను. బాయ్.